వాక్య ధ్యానాంశము బేతనియా అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముంది ఈ యొక్క బేతనియాలో? ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుంచి పరిశుద్ధాత్మదేవుడు క్లుప్తంగా ఈ బేతనియా గురించి నా హృదయంలో పెట్టినటువంటి మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త, అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క వాక్యం అనే సుత్తతో అయా మోడుబారినట్టు హృదయాలు పగలాలి అంటే నీ వాక్యం మాకు కావాలి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయా మూయబడిన ప్రతి హృదయాన్ని తెరవండి నైనా, నీ అద్భుతమైన సందేశముతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజా, ఈ సమయంలో నన్ను మరుగు చేయండి, మీ స్వరమును వినిపించండి, మీరు మాట్లాడండి తండ్రి. అయా మీ కృప దయచేయండి, మాట్లాడి మహిమ పొందుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసు క్రీస్తుల వారు తన శిష్యులనట తోడుకొని బేతనియా అను స్థలమునకు తీసుకొని పోయి వారిని అక్కడ ఆశీర్వదించెను అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము సెలవిస్తుంది. బేతనియా అనగా అర్థము ఏమిటి అంటే బీదల స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. బీదలు ఉండే స్థలం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభుల వారు ఎందుకు తన శిష్యులను ఆ బేతనియా వరకు తీసుకొని వెళ్ళి వారిని అక్కడనే ఎందుకు ఆశీర్వదించాడు? యేసు ప్రభుల వారితో శిష్యులు గలిలయ ప్రాంతములో లేరా? ఉన్నారు. ఎందుకు యేసు ప్రభుల వారు గలిలయ ప్రాంతంలో వారిని ఆశీర్వించలేడు? యేసు ప్రభుల వారు వారి శిష్యులతో కపెర్నహూములో లేడా? ఎందుకు కపెర్నహూములో వారిని ఆశీర్వదించలేడు? యూదయ సమరయ ప్రాంతములో యేసు ప్రభుల వారితో శిష్యులు లేరా? ఉన్నారు కదా. ఎందుకు వారిని అక్కడ ఆశీర్వదించలేడు? కానా అనే పెండ్లి విందులో యేసు ప్రభుల వారితో శిష్యులు ఉన్నారు కదా. కానా అనే పెండ్లి విందులో ఎందుకు వారిని అక్కడ ఆశీర్వదించలేడు? ఎందుకు వారిని అంత దూరం తీసుకొని పోయి ఆ బేతనియాలోనే వారిని ఆశీర్వదించాడు? అసలు ఈ బేతనియాలో ఏముంది? ఈ బేతనియాలో 5 కార్యాలు జరుగుతాయండి. ఒకటి, బేతనియాలో ఆశీర్వాదం ఉంది. రెండవది, బేతనియా దాటితేనే బాప్తిసం కార్యక్రమం ఉంది. బేతనియాలో అభిషేకం ఉంది. బేతనియాలో పునరుత్థానము ఉంది. బేతనియాలో ఆరోహణము ఉంది. ఈ 5 మాటలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచి నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. చెప్పండి, ఏమున్నాయి బేతనియాలో? 5 చెప్పాను కదా. మీ మనసులు ఎట్టిపోయినా నాకు చూసేసినాను. చెప్పలేరు మీరు ఇప్పుడు. ఎందుకు మనసు డైవర్ట్ అయిపోతుంది మీకు? వారమంతా కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఉపవాసంతో దేవుని వాక్యం తీసుకొని వస్తాను. వచ్చినప్పుడు కూడా వాక్యము మీ హృదయంలో కనుక లేకపోతే ఏమి కూడా లాభం లేదు. నీ వాక్యము నన్ను బ్రతికించేది. మరొకసారి నేను చెప్తున్నాను, బేతనియాలో ఏమున్నది?
బేతనీయులో 5 కార్యక్రమాలు జరుగుతాయండి. ఒకటి ఆశీర్వాదం ఉంది, రెండవది బాప్తిసం, మూడవది అభిషేకం, నాలుగవది పునరుత్థానం, ఐదవది ఆరోహణం. ఈ 5 మాటలు కూడా ఎక్కడ జరుగుతాయంటే ఆ యొక్క బేతనీయలోనే జరిగినాయి. ఒక్కొక్క మాట మనం తెలుసుకుందాం. ఈ బేతనీయ అనగా బీదలు నివసించే స్థలం అని మనం తెలుసుకున్నాం. దీనికి ప్రవక్త అయినటువంటి యెషయా యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాక మునిపే ఈ విషయం ఒక మాట తెలియజేసి ప్రవచించాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 57th చాప్టర్ వర్స్ 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి యొద్ద ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించుచున్నానని పరిశుద్ధాత్మ దేవుడు పలికినటువంటి మాట, యెషయా ప్రవచించిన ప్రవచనములు ఇదొక ప్రవచనము. ఆయన మహాగణుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన వేల కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆయన ఎక్కడికి వస్తాడంటే ఆయన భూమి మీదికి వస్తాడు. ఆయన ఎవరి యొద్ద నివాసము చేస్తాడంటే దీన మనస్సు కలిగిన వారి యొద్ద అతడు నివాసము చేస్తాడని దేవుని వాక్యము సెలవిచ్చింది. హల్లెలూయా. ఎవరైతే దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో గడగడ వణుకుతారో వారి యందు నా కనుదృష్టి ఉంటుందని దేవుని వాక్యము సెలవిచ్చింది. ఎందుకయ్యా అంత దూరం వారి బేతానియను తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో వారిని నువ్వు ఆశీర్వదించావు అని చెప్పేసి అంటే ఆ స్థలమట బీదలు నివసించే స్థలమట. అయితే ఆ స్థలములోనికి వారిని తీసుకొని వెళ్ళి వారిని అక్కడ ఆశీర్వదించనని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు యెషయా ప్రవచించిన ప్రవచనములో ఆయన భూమి మీదకి నరావతారిగా దిగి వస్తాడు. ఆయన నరావతారిగా దిగి వచ్చినప్పుడు ఆయన ఎవరి యొద్ద నివాసము చేస్తాడంటే దీన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నిలబడతాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయానికి వస్తే దావీదు భక్తునికి బాగా తెలుసు. ఆయన కీర్తనల గ్రంథం 86వ కీర్తన రాస్తూ మొదటి వచనంలో అంటాడు, నేను దీనుడను నేను దరిద్రుడను అని చెప్పేసి అతడు ప్రార్థన చేస్తాడు. ఎందుకు అతడు దీనుడు, ఎందుకు అతడు దరిద్రుడంటే అతడు ధనవంతుడైనటువంటి రాజైనటువంటి దావీదు కూడా అంటాడు ఏంటంటే దీన మనస్సు కలిగి ఆయన మన మధ్యలో నివాసము చేస్తాడు కాబట్టి ఇదిగో బీదలను ఆయన కనికరిస్తాడు కాబట్టి ఇప్పుడు నా రాజ్యమయం ఆయన ఇచ్చిందే, నా రాజ్యములో కట్టినటువంటి పట్టణం ఆయన ఇచ్చిందే, నా రాజ్యములో ఉన్న పురాలు కట్టించింది అతడే. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నంటే ఎవడైతే దీన మనస్సు కలిగి ప్రార్థన చేస్తాడో వాని యందు కనుదృష్టి ఉంటుందని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఇప్పుడు దావీదు దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఆయన అంటాడు, నేను దీనుడనయ్యా నేను దరిద్రుడనయ్యా అని చెప్పేసి అతడు ప్రార్థన చేస్తున్నట్టు వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ఈ దావీదు నేను దీనుడను దరిద్రుడను ఎందుకు అంటున్నాడంటే అపోస్తలుల కార్యములో దావీదు గురించి అపోస్తలులు అంటారు ఏంటంటే ఇదిగో ఆయన హృదయమును ఎరిగిన వ్యక్తి ఎవరై అంటే దావీదు. దేవుడే అంటాడు నా హృదయములో ఏముందో నా మనస్సును ఎరిగినటువంటి దావీదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ దావీదు ఇప్పుడు దీన మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చి అతడు ప్రార్థన చేశానని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అపోస్తలుల కార్యం 13:22 ఇంటికైనాక చదివినటువంటి అక్కడ వాక్యం చక్కగా కనపడుతుంది. దావీదు నా హృదయానుసారుడైనటువంటి దావీదు నా హృదయములో ఏమున్నదో అతడు ఎరుగును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మనస్సు ఏంటిదంటే అతడు ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారి యందే నా శ్రద్ధ ఉంటుందని పరిశుద్ధ గ్రంథములో వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
దానికి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే 5 నుంచి 7వ వచనం చదివినట్టుంటే ఇదే మాట యేషయా ఏదైతే ప్రవచించిండో ఆ ప్రవచించిన మాటనే ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలయ్య చెప్తున్నటువంటి మాట. 2వ అధ్యాయం 5-7. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన దేవుని స్వరూపము కలిగి, చూడరా, దేవునితో సమానముగా ఉండక విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను తానే రిక్తునిగా అంటే తగ్గించుకొని వచ్చాడు. తాను తానే తగ్గించుకొని భూమి మీదకి వచ్చిండు. ఏ ప్రవక్త అయినా యేషయా ప్రవచించిండో ఆ ప్రవచనము నెరవేరింది. దీన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో, ఉన్నా లేనట్టుగానే బీదరికములను ఉండాలి. నువ్వు ఎంత ధనవంతుడివైనా, నువ్వు కోట్ల ఆస్తి ఉన్నా కానీ దావీదు చేసినట్టు ఒక ప్రార్థన, దీన మనస్సు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు దావీదును ఆశీర్వదించినట్టండి దేవుడు. ఇప్పుడు అంటాడు, శిష్యులను అంత దూరం తీసుకొని పోయట వారిని ఆశీర్వదించను అని వాక్యము సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు 2 కుమారులు ఉండవచ్చు, ఈరోజు 3 పిల్లలు ఉండవచ్చు, ఈరోజు నీకు ఐశ్వర్యం ఉండవచ్చు, ఈరోజు బిల్డింగ్ ఉండవచ్చు, ఈరోజు ఆస్తి ఉండవచ్చు, ఈరోజు 2 ఎకరాల భూమి ఉండవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఈ ఆశీర్వాదము కంటే పరలోకపు ఆశీర్వాదం ఎలాగుంటుందో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తుల వారు భూమి మీదికి వచ్చినప్పుడు ఒక ఆశీర్వాదం గురించి చెప్పాడు. ఆ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి రండి. 25:34 వచనం మనం చదువుకుందాం. 25:34 మత్తయి సువార్త. చూడండి, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, అండర్లైన్ చేసుకోండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు, దేన్ని స్వతంత్రించుకోమంటుండు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే, ఆశీర్వాదం భూమి మీద ఉన్నప్పుడే ఆశీర్వాదం పొందుకోవాలి. ఎలా ఆశీర్వాదం పొందుకుంటామంటే, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో నలిగి ఉండి ప్రభు దగ్గర కనిపెట్టి, అయ్యా ఆ యొక్క అంత దూరం వారిని తీసుకొని పోయావయ్యా, బేతానియాలో వారిని ఆశీర్వదించావు తండ్రి. భూమి మీద ఉన్నప్పుడు ప్రభా నీ శిష్యులను ఎలాగైతే మీరు ఆశీర్వదించి వెళ్ళిపోయారో తండ్రి, భూమి మీద ఉన్న మేము కూడా ఆశీర్వదించబడాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆస్తి కొరకు, ఐశ్వర్యం కొరకు నువ్వు పరిగెత్తకో. ఆశీర్వాదం ఏంటంటే పరలోక రాజ్యంలో రేపు నువ్వు నిలబడటమే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏ ఆశీర్వాదం కొరకు పరిగెడుతున్నావో? వాక్యం సెలవిచ్చింది, బేతనియకు కనుక నువ్వు వచ్చినట్టుంటే ఆ ఆశీర్వాదం, శిష్యులకు ఇచ్చిన ఆశీర్వాదం రేపు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెత్తకూడదు. ఆశీర్వాదం కొరకు నువ్వు ఎలా పరిగెత్తాలి తెలుసా? మొట్టమొదటి తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి ఎట్లా పరిగెత్తాలో పరిగెత్తాం. అప్పుడు నీకు బేతనియా అనే అనుభవంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. చాలామంది ఎక్కడ ఓడిపోతున్నారు తెలుసా? వారి యొక్క అహంకారంతో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. సౌలు యొక్క అహంకారం పడిపోయాడు. దావీదు తగ్గింపు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆశీర్వించబడాలి అంటే మొట్టమొదటి నువ్వు వెళ్ళవలసిందంటే బేతనియా అనే అనుభవంలోనికి నువ్వు వస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, బాప్తిసం విషయంలో ఆ మాట కూడా ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 26, 28 వచనం వరకు.
యోహాను చూడండి, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న యొర్దాను నదికి అవతలనున్న బేతనియాలో, అండర్లైన్ చేసుకోండి, ఎక్కడ జరిగింది కార్యక్రమం? బేతనియాలో జరుగుతుంది. బాప్తిసం ఇచ్చే యోహాను అంటుండు, అయ్యా బీదలు నివసించే స్థలములోనికి మనం వస్తే నేను ఇస్తున్న బాప్తిసం కాదయ్యా, నా వెనుక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మ అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు, ఆయన చెప్పుల వారును విప్పేతందుకు నేను యోగ్యుడను కానగాని అని ఎంతగా తగ్గించుకుంటున్నో యోహాను మనకు కనపడతాడు. బాప్తిసం ఇచ్చేను బలమైనటువంటి ప్రవక్తనండి. ఆ ప్రవక్త అట్లాంటిది కూడా యేసు ప్రభుల వారి ముందు అతడు వంగిపోతా ఉన్నాడు. ఈరోజు చాలామంది కాలర్లు ఎగిరేసుకుంటా ఉంటారు. బిడ్డ నేనే, ఆయన లేకపోతే నువ్వు లేవు బిడ్డ, మొట్టమొదటి అది ఆలోచించు. యోహాను అంటున్నటువంటి మాట, ఆవలనున్న బేతానియాలో ఈ మాటలు జరిగానని వాక్యం సెలవిచ్చింది. అనగా ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి తగ్గింపుతో నీ వస్తావో నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో రెండవది నీకు ఏం జరుగుతుందంటే బాప్తిసం కార్యక్రమం జరుగుతుంది. ఎలాగంటే ఈ బాప్తిసం పొందుకోవాలంటే మొదట ఏం కావాలంటే నీకు తగ్గింపు మనస్సు వచ్చినాక రెండవది ఆటోమేటిక్గా బాప్తిసం. ఇది ఎక్కడ జరుగుతుందంటే బేతనియా, అనగా ఇప్పుడు ఆవల బేతనియా ఉంది, ఈవల యొర్దాను నది ఉంది. అంటే ఈవలకు రావాలంటే అవతలికి వెళ్ళి బయటకు రావాలా, అవతలికి వెళ్ళి రావాలంటే ఆ బయట నుంచి లోపలికి రావాలన్నా, లోపల నుంచి బయటకు వెళ్ళాలన్నా మధ్యలో ఒకటి ఉందట, దాని పేరు బేతనియా. బేతనియాకు ఆవల జరుగుతుంది ఈ కార్యక్రమం. బేతనియా దాటి వస్తేనే బాప్తిసం బిడ్డ. దాని కొరకు అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యం 2:38 చెప్పినేమంటే మీరు మొదట మారు మనస్సు పొందుకోండి, తర్వాత బాప్తిసం పొందుకోండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరం మీ మీదికి వస్తుందని వాక్యం సెలవిచ్చింది. చాలామందికి మారు మనసు లేకనే బాప్తిసం తీసుకుంటారు. వాని అవతారం, వాని జీవితం చూస్తే నోట్ల నుంచి ఒక్క మాట సరిగ్గా రాదు. మళ్ళీ ఏం చేశాడంటే నేను బాప్తిసం తీసుకున్నా. మారు మనసు పొందుకోకుండా బాప్తిసం తీసుకున్నావా? తగ్గింపు రాదే. యోహాను బాప్తిసించే యోహాను అంటుండు, పూర్తిగా తగ్గించుకొని, అయ్యో నేను ఆయన చెప్పుల వారును విప్పేటందుకు నేను యోగ్యుడను కానయ్యో. యొర్దాను ఆవల ఈ మాటలు జరిగినాయని వాక్యం సెలవిచ్చింది. యొర్దాను నదిలో బాప్తిసం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నువ్వు బాప్తిసం పొందుకోవాలంటే ఈ బేతనియా దాటి నువ్వు యొర్దానుకి వెళ్ళాలి. యొర్దానులోనే బాప్తిసం. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆస్తి అక్కడకు రాదో. కావాల్సిందేందో తెలుసా? మానవునికి మారు మనసు, తర్వాత బాప్తిసం. ఈ బాప్తిసం పరిపూర్ణంగా ఉంటేనే సూపర్ మార్కెట్లకు చెల్లని నోటు తీసుకొని పోతే వాడు చెల్లదంటాడు. ఈరోజు నీ బాప్తిసం ముంచుడు బాప్తిసం లేకపోతే, పరిశుద్ధాత్మల బాప్తిసం లేకపోతే, చిలకరింపు బాప్తిసం సరిది కాదో, జెండా బాప్తిసం సరైన బాప్తిసం కాదో. నీ బాప్తిసం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి, ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి మాట, అయ్యలారా ఆయన అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడయ్యా. ఏం బాప్తిసం తీసుకున్నావు? కూర్చున్నట్టండి మీరు ఎన్నో మినిస్ట్రీ నుంచి వచ్చారు కదా, మీరు తీసుకున్న బాప్తిసం సరైన బాప్తిసమేనా? అది చిలకరింపు బాప్తిసం అయితే సరైన బాప్తిసం కాదు. ముంచుడు బాప్తిసం అయితేనే కరెక్ట్ బాప్తిసం. ఈ బాప్తిసం సరిగ్గా ఉండాలి బిడ్డ. బేతనియా దాటి రావాలి, బేతనియా అనుభవంలోనికి రావాలి. బేతనియాలో ఏముందంటే రెండవది బాప్తిసం కార్యక్రమం ఉంటుంది. ఇది ఏది ఉండదు. కాలు మీద కాలెత్తావు, ఎగురుతావు, ఎన్ని సంవత్సరాలైనా దేవుని సన్నిధికి వస్తావు, మారు మనసు ఉండదు. దేవుని సన్నిధికి వస్తావు, రక్షణ ఉండదు.
నీ వల్ల సంఘం పాడవుతుంది బిడ్డ. ఎక్కడ? బేతనియా అనే అనుభవంలోనికి వచ్చావా? ఈరోజు 2000 జీతం ఉంటే చాలు, 3000 జీతం ఉంటే చాలు, 10,000 చేతులు ఉంటే చాలు, నా అంతటి వాడు ఎవడు లేడంటావు. అదంతా దేవుడిచ్చిన ఉద్యోగమైనా కానీ, ఆస్తి ఇచ్చినా కానీ, నౌకరిచ్చినా ప్రతిది కూడా నా ప్రభువు ఇచ్చిందే. కాపాడుకో బిడ్డదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు బేతనియా అనే అనుభవంలోనికి రా. మొదట నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. రెండవది బాప్తిసం, పరిపూర్ణమైనటువంటి ఒప్పుకోలతో నీకు బాప్తిసం దొరుకుతుంది. హల్లెలూయా. నీట మునిగిన బాప్తిసం కరెక్ట్ బాప్తిసం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి మీరు బాప్తిసం ఇవ్వుడే. తన శిష్యులను ఆర్డినేషన్ చేసి పంపించినప్పుడు చెప్పినటువంటి మాట. ప్రియదేవుని బిడ్డ, మొదటిగా నీకు బేతని అనే అనుభవం ఉంటేనే దీనిది ఒకటెనక ఒకటి కంటిన్యూ ప్రభువే నీకు అనుగ్రహించుకుంటూ వస్తాడు. మూడవది ఏమున్నది ఆ బేతానియాలో? మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 1 చదువు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదామా అని ఆలోచించుకొని చుండ్రి కానీ అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు, చూడండి, ఒక్క స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. హల్లెలూయా. ఎక్కడ జరుగుతుంది ఇది? బేతనియాలో జరిగిందట. వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 8వ వచనం చదువుతల్లి. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. అండర్లైన్ చేసుకోండి. ఎక్కడయ్యా అభిషేకం ఉన్నది అని చెప్పేసి అంటే బేతనియాలో అభిషేకము జరిగింది. ప్రభువైన యేసు క్రీస్తుల వారి గురించి చెప్తుండు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ముందుగా అభిషేకం చేసి పంపించలేదంటే ఆయన తండ్రి యొద్ద నుంచి అభిషేకం చేసి పంపించబడ్డాడని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వాక్యము సెలవిస్తుంది. ఒక మాట చదివినాక దీన్ని నేను వివరిస్తాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అదేదనగా దేవుడు నాజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, చూసారా, పరిశుద్ధాత్మ శక్తితోను ఆయనను అభిషేకించి పంపించిండు యేసు ప్రభుల వారిని తండ్రి. అయితే భూమి మీదనట బేతనియాలో ఆయనను ఆమె అభిషేకించనని వాక్యము సెలవిచ్చింది. తన శక్తి కొలది. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద పుట్టిన నువ్వు, భూమి మీద పుట్టినటువంటి నేను, ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి మనం, పాపం నుంచి వచ్చిన మనం బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందుకున్నాం. ఇప్పుడు మానవునికి ఏం కావాలంటే అభిషేకం కావాలి. అభిషేకం. ఎక్కడయ్యా ఈ అభిషేకం ఉన్నది అంటే ఆ బేతనియాకు వస్తేనే నీకు అభిషేకం అనే అనుభవంలోనికి వస్తావు బిడ్డ. ఒక పాట అత్తే చాలు, నా అంత పాట పాడేటోళ్ళు లేడంటావు. పొందుకున్నావు అభిషేకం. ప్రతి మనుష్యుడు, భూమి మీద పుట్టిన మనుషుడు అభిషేకం పొందుకోవాలి. 120 మంది పెంతెకొస్తు పండగ దినమున మేడగదిలో కూర్చుండి వాళ్ళు ప్రార్థించినప్పుడు 120 మంది మీదకి దిగి వచ్చిందా లేదా అభిషేకం? వాళ్ళందరి మీదకి దిగి వచ్చింది. ఈరోజు నీ మీదకి ఎందుకు దిగి రావట్లేదు అభిషేకం? ఒకరు ప్రవచిస్తే నీకు నచ్చది,
ఒకరి మీదకి అభిషేకం దిగి వస్తే ఇది అభిషేకం కరెక్ట్ అంటావు. మరి నీకెక్కడిది అభిషేకం ఇంకా ఇప్పటికి రాకపోయా? అంటే నీకు ఇంకా బేతని అనే అనుభవంలోనికి రాలేవు కాబట్టి నీకు ఇంకా అభిషేకం రావట్లేదు. కొంచెం మందికి అభిషేక కార్యక్రమాల కొరకు నూనె సీసాలు పట్టుకొని తిరుగుతున్నారు. అయ్యా సేవకుడు వచ్చిందట, నన్ను అభిషేకం చెయ్యయ్యా, నన్ను అభిషేకం చెయ్యయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ఏలియాకు దేవుడు చెప్తాడు, ఎలీషాను అభిషేకించుము. సామ్యూయేలుకు చెప్తాడు, అయ్యా సౌలును అభిషేకించుము. దేవుడు అభిషేకం చేయాలి నిన్ను, కానీ నీకే అభిషేకం కాదు. ఈరోజు చాలామంది నూనె సీసాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతున్నారు. నాకుంది, నేను నీకు అభిషేకం చేస్తా, దుబాయ్కి వచ్చిన నీకు అభిషేకం చేసి నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తా. ఏమైందయ్యా సంఘం పెట్టినట్టే పలానా పాస్టర్ గారు తెప్పించుకొని నేను అభిషేకం చేయించుకున్నా. దేవుడు చేయలేడా నిన్ను? నీకు నువ్వేనా అభిషేకం? ప్రియ దేవుని బిడ్డ, అభిషేకం అనేది దేవుని దగ్గరికి వెళ్ళి దిగి రావాలి. అది ఎప్పుడు వస్తుంది నీకంటే బేతని అనే అనుభవంలోనికి నువ్వు వస్తేనే అభిషేకం తప్పకుండా నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా బేతనియలో ఆశీర్వాదం ఉంది. రెండవది బేతనియ దాటి వస్తేనే బాప్తిసం. మూడవది బేతనియాలోనే అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోనా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీకేం కావాలో తెలుసా? మొదటిగా ఆశీర్వదించబడాలి. రెండవది బాప్తిసం, సరి అయిన బాప్తిసం పొందుకోవాలి. మూడవది అభిషేకం. నాలుగవది ఏంటో తెలుసా? పునరుత్థానం. రండి, యోహాను సువార్త, యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 11వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన, అండర్లైన్ చేసుకోండి, బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. చూడండి, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. హల్లెలూయా. ఇప్పుడు రోగి ఎక్కడై ఉన్నాడైనా? బేతనియాలో. ఇప్పుడు బేతనియా గురించే కదా మనం వాక్యమును తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ 4వ విషయం జరుగుతుందంటే బేతనియాలో. ఈ బేతనియాలో మార్తా ఒక కబరు పంపింది, మరియా కబరు పంపింది, నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడయ్యా. మార్తా అనగా ఇల్లాలు, మరియా అనగా చేదు అనుభవం, లాజరు అనగా దేవునికి సహాయకుడు అని అర్థం. నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ లాజరు ఇంటికి తరచుగా ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఎప్పుడు సమయమున్నా లాజరు ఇంటికి వెళ్ళేవాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు కూడా ఈ బేతనియా గురించి స్పష్టంగా దేవుడు రాయించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి యేసు 12వ అధ్యాయం 1వ వచనం. యేసు
చదమ్మా. తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న, అండర్లైన్ చేసుకోండి, బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చిండు. హల్లెలూయా. లాజరు ఇంటికి నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు 6 దినముల ముందే బేతనియకు వచ్చెను అని వాక్యము సెలవిచ్చింది. బేతనిలో ఎవరున్నారంటే బీదలు నివసించే స్థలమైనటువంటి లాజరు కుటుంబము ముందే, లాజరు ఇంటికి 6 దినముల ముందే వచ్చిండట. ఈరోజు 6 నిమిషములు కూడా అదే ప్రభువైన యేసు క్రీస్తుల వారు మన ముందు నివాసము చేస్తున్నాడా? 6 సెకండ్లైన నీ జీవితంలో ఈ రోజు వరకు నా యేసు ప్రభుల వారు నీ ముందు నిలబడ్డాడా? మనకు బీదరికం అక్కర్లేదు ప్రియ దేవుని బిడ్డ. ఆ బీదలు నివసించిన స్థలమైనటువంటి ఆ బేతానియా కట ఆయన పస్కా పండుగ కంటే 6 రోజుల ముందు వెళ్ళి వారి ఇంటిలో నివాసము చేసెను. ఆయన ప్రేమించిన లాజరు ఇప్పుడు రోగి అయి ఉన్నాడని కబురు పంపిరట. ఇప్పుడు కార్యం ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25 వచనం చదువుకుందాం. అందుకు యేసు, చూడండి, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. నా యందు విశ్వాసముంచువాడు బ్రతుకునని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు మరియా కబురు పంపింది, మార్తా కబురు పంపింది. నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు లాజరు ఇంటికి వచ్చాడు. లాజరు ఇంటికి రాగానే ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటను బట్టి, అయ్యా పునరుత్థానం ఉందని మాకు తెలుసయ్యా. అయ్యా ఇదిగో ఇప్పటికే 4 రోజులు అవుతుందా చనిపోయి, ఎక్కడా లాజరు రండి అంటున్నాడు. ఇప్పుడు 40వ వచనం అనుకోండి, 40వ వచనం నుంచి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని. చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితే నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. ఎక్కడ జరిగిందయ్యా ఈ పునరుత్థానం? బేతనియాలో పునరుత్థానం జరిగింది. చనిపోయిన లాజరును లేపింది ఎక్కడ అంటే బేతనియాలోనే. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్ట. ప్రియ దేవుని బిడ్డ, బేతనియా అనే అనుభవంలోనికి సంఘం రావాలి. బేతనియా అనే అనుభవంలోనికి సంఘం వస్తే ఆశీర్వదించబడతావు. నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించదని అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానం ఏమైపోయింది? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కదా, విధేయత చూయించిండు కదా. అబ్రహాము పిల్లలమైన మనం ఎందుకు ఆశీర్వదించబడతలేం? ఆ కాలములో అబ్రహాము సున్నతి పొందెను, ఈ కాలములో బాప్తిసం. ప్రియ దేవుని బిడ్డ, మనమే పోగొట్టుకుంటున్నాం. మనకు ఏమి లేదంటే బేతని అనే అనుభవం మనకు రాలేకపోతుంది. కాబట్టి దేవుడు ఇవ్వవలసిన ప్రతిది కూడా ఈవులు పొందుకోలేకపోతున్నాం. నువ్వు అనుకుంటున్నవచ్చు పునరుత్థానం ఇది చాలా విలువైనదండి. ఎవరు పునరుత్థానుడై తిరిగి లేస్తాడు అంటే చూడండి, మొదట మారు మనసు, రెండవది బాప్తిసం, మూడవది చనిపోయిన మనిషి తిరిగి లేస్తాడని వాక్యం సెలవిచ్చింది. ఈ బేతానియాలో ఈ కార్యము జరిగిందని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిచ్చింది.
మనము కూడా ఒకానొక దినమున పునరుత్థానం కావాలండి. పునరుత్థానం అనే అనుభవం మానవునికి రాలేదనుకో, ఏమైనా ఏ సంఘానికి వెళ్ళినావు, ఈ సంఘానికి వెళ్ళినా ఏమున్నది అక్కడ, పాస్టర్ గారు నాకు పాట ఇచ్చిండు, ఏమిచ్చిండు, మైక్ ఇచ్చిండు, వీటితోనే మన సంతోషం. కానీ అసలు దేవుని మాటలు ఏం చెప్పుతా ఉన్నాడు, ఏ అనుభవంలోనికి మన సంఘాన్ని సేవకుడు తీసుకొని పోతుండు, లోతైన సత్యము ఏంటిది తెలుసుకోకపోతే లాభం లేదండి. అక్క పోతుంది నేను పోతున్నా, చెల్లె పోతుంది నేను పోతున్నా, అన్న పోతుండు, తమ్ముడు పోతున్నా, మా బంధువులు పోతున్నారు ఆ సంఘానికి నేను పోతున్నా. చుట్టాన్ని చూసి సంఘానికి వెళ్ళకండి, దేవుణ్ణి చూసి సంఘానికి వెళ్ళండి. ఆత్మీయ మాటలు ఎక్కడైతే మీకు దొరుకుతాయో అక్కడనే మీరు ఆత్మీయంగా బలపడతారు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. 4వది బేతనియలో ఏముందంటే పునరుత్థానం ఉంది. 5వ మాట కూడా చూపిస్తాను. ఇదే లూకాసు సువార్త 24వ అధ్యాయంలోనికి రండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 51వ వచనం చదువుకుందాం. ఆయన బేతానియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇక వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. ఇప్పుడు ఆ బేతనియలో నుంచే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను ఆశీర్వదించి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమైనని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. ఆరోహణం ఉందా? ఉన్నది. మరి ఆరోహణము రేపు నువ్వు నేను కూడా ఎత్తబడే సంఘములో ఉండాలంటే ఈ బేతని అనే అనుభవంలోనికి నువ్వు వచ్చినట్టుంటేనే రేపు ఎత్తబడే సంఘములో నువ్వు ఉంటావు. ఒకవేళ మన పోకడ ముందే అయితే లేదా ఆయన రాకడ ముందే అయితే ఆరోహణం అనేది తప్పకుండా జరగాలి. ఈ ఆరోహణమే నీలో నాలో జరగకపోతే విడవబడితే నరకం ఉన్నది. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్కు సువార్త 9:48 ఈ మాట ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు 5 విషయాలు నీ జీవితంలో జరగాలి. ఆ బేతనియ అనే అనుభవంలోనికి సగం రావాలి. సంఘం అంటే ఎవరో తెలుసా? నువ్వే నేనే ఒక సంఘం. ఈ సంఘము దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ఈ బేతని అనే అనుభవంలోనికి సంఘం రావాలి. ఎదుటి వ్యక్తిని చూడొద్దండి. అరే ఒకడు పాట పడితే నీకు అక్కర్లేదండి, వాడిని నువ్వు చూడొద్దు. నువ్వు వచ్చింది ఎక్కడికంటే సంఘానికి వచ్చి దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము పెరుగునని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ఎక్కడ పడిపోతుందంటే మనుషులను చూసి పడిపోతూ ఉన్నారు. చాలామంది ఓటమి పాలైపోతున్నారండి. నీకెందుకండి? పక్కోడు ఏం చెప్తే నీకెందుకండి? ఆ పక్కవుడే ఏం చెప్తే నీకెందుకండి? మరి నీ పరిస్థితి ఏంది? వీళ్ళని పట్టుకొని ఇట్లనే ఉంటావా చివరి వరకు? ఆమె ఎత్తబడుతుంది, నువ్వు విడవబడతావు. ఆయన ఎత్తబడతాడు, నువ్వు విడవబడతావు. మరి నీకు ఎప్పుడు వస్తుంది బేతని అన్నట్టు అనుభవం? సంఘానికి అత్తే బిడ్డ, నువ్వు సేవకుని కాదు చూసేదే, సంఘంలో విశ్వాసిని కాదు. నువ్వు చూడవలసిందిరా ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆయన ఎలాగూ వచ్చాడో అలాగే తిరిగి ఆరోహణమైండో, అలాగే రేపటి దినమున ఎత్తబడే సంఘంలో నువ్వు ఆరోహణం కావాలి. ఆ ఆరోహణం కావాలంటే ఈ 5 అనుభవాలు నీలో రావాలి. సంఘమా, నేను 2 చేతులు జోడించి మీకు నేను చెప్తా, మనుషులను ఎప్పుడు చూడద్దు. మనుషులను చూసినంతసేపు మీకు రక్షణ రాదు రాదు రాదు. 2009వ సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్నానంటే ఎప్పుడు కూడా ఏ ఒక్క మనిషి దిక్కు నేను తిరిగి చూడలేదు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి మారు మనస్సు కాపాడుకున్నా, ఆయన ఇచ్చిన రక్షణ కాపాడుకున్నా, ఆయన నిలబెట్టుకుంటేనే ఈరోజు నిలబడ్డా. ఆయన అన్నాడు, అబ్రాహాముని పిలిచినట్టే నిన్ను నేను పిలుస్తున్నాను నా కుమారుడు. అబ్రాహాము ఎవరిని ఆశ్రయించడం వారిని ఆశ్రయిస్తాను, ఆయన ఎవరిని దీవించడం వారిని దీవిస్తాను. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు, నేను వారిని ఆశ్రయిస్తాను. నువ్వు ఎవరిని దీవిస్తావు వారిని దీవిస్తాను. ఇది యెహోవా వాక్కు అని దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేయలే. ఆదికాండం 18వ అధ్యాయంతో నన్ను పిలిచాడు. నేను సింధూరం అనే మామిరే వృక్షం కింద అబ్రహాంతో మాట్లాడిన దేవుడని బిడ్డ, నేను నీతో మాట్లాడతానని చెప్పి పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాట చెప్పి
నేను ముగిస్తాను. ఇక యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం 54వ వచనం చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. ఈరోజు బాప్తిసం పొందుకున్నానని చెప్పుకొని చాలామంది ఈ బల్లలో పాల్గొనలేకపోతున్నారు. బేతనీ అనే అనుభవంలోనికి రాలేవా? లోకం అనే పాపంలో పడిపోయావా? ఈరోజు నీకు అనిపించవచ్చు, నేను బాప్తిసం తీసుకున్నా, పలానా పాస్టర్ గారు చెప్పారు, పలానా సంఘములో చెప్పారు, బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది, నువ్వు బల్లలో పాల్గొనుకున్నా కానీ ఏం కాదని ఒకవేళ నీకు ఎవరైనా చెప్పినట్టుంటే, ఈ సాయంకాల సమయంలో నా ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను లేపాలి. అంతే దినమున పునరుత్థానము కావాలి అంటే నా శరీరముని తిని నా రక్తమును త్రాగు ఓడే అంత్య దినమున నేను వాడిని లేపుతా. రీకాందాలరాబా. సంగమా, బాప్తిసం తీసుకొని బల్లకు దూరం కాకూడదు. నిన్ను పునరుత్థాన దినమున ఆయన లేపాలంటే ఆ పునరుత్థాన శక్తి ప్రభు వాక్యం సెలవిస్తుంది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నేను అంత్య దినమున వానిని లేపెదను. గ్యారెంటీ ఉందా? రేపు ప్రభు వస్తే నేను లేస్తాను, ప్రభు వస్తే ఆయన రాకొల్లే ఎత్తపడతాను ఉన్నదా? ఈ శక్తి నీకు రావాలంటే మొదట నీకు రావాల్సిందంటే తెలుసా? బేతనీ అనే అనుభవం నీలోనికి రావాలి. ఈ రోజు నుంచి ఎవరిని సంఘములో ఎవరిని చూడకూడదండి. మీరు చూడవలసింది నా ప్రభువైన యేసుక్రీస్తుల వారినే. మేము సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మేము ప్రకటించుచున్నాం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, నువ్వెవరిని ప్రకటిస్తావు? మా సంఘములో పలానా ఆమె అండి, మా సంఘములో పలానా ఆయన అండి. మరి నీకెప్పుడు రక్షణ వస్తుంది? వాని గురించి ఈమె గురించి నీ మాట అయితే మరి నీ గురించి ఏంటో చెప్పు నాకు. అంతే. అంటే నీకు ఇంకా బేతనీ అనే అనుభవం రాలే. రా, ఈ రోజు నుంచి ప్రభా నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నా జీవితంలో ఇంకా బేతనీ అనే అనుభవం రాలేదా? బేతనీ అనుభవం అంటే అయ్యా బీదలు నివసించే స్థలం అన్నవయ్యా. రాజైన దావీదు కూడా తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థించాడయ్యా, ఆశీర్వదించబడ్డాడయ్యా. నీ శిష్యులను బేతనీ వరకు తీసుకొని వెళ్ళి నువ్వు ఆశీర్వదించవయ్యా. నన్ను ఆశీర్వదించను ప్రభుని అడుగు. తప్పకుండా బేతనీ అనే అనుభవం నీకు వచ్చినట్టుంటే తప్పకుండా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.